ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేశారు ఉమ్మడి జిల్లా బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు. విద్యార్థులు చదువుతున్న పాఠశాల యాజమాన్యాలకు పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు స్టూడెంట్స్ పేరెంట్స్. మూడు సంవత్సరాల నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి బిల్లులు రావడం లేదనేసి జూన్ లో కూడా మా పిల్లలను లేట్ తీసుకోవడం జరిగింది. అవును, అప్పుడు అంటే లేట్ తీసుకోవడం వలన ఏదైతే అంటే ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ థర్డ్ నుంచి కావచ్చు 10th వరకు అంటే లేట్ తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మళ్ళీ తిరిగి చెప్పగలుగుతారు యాజమాన్యం వాళ్ళు? వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ దసరా సెలవులకు వచ్చినాక కూడా దాదాపు 20 రోజులు పిల్లలు ఇంటికాడనే ఉంటున్నారు. ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయినాక వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తారు, ఏం పాస్ అవుతారు మేడం చెప్పండి? వాళ్ళు అంటే యాజమాన్యం వాళ్ళు మీరు అంటే గవర్నమెంట్ ఎలాంటి ఒప్పందం పెట్టుకున్నదో ఈ బెస్ట్ అవైలబుల్ సంబంధించింది తర్వాత పాస్ యాజమాన్యం మాకు సంబంధం లేదు అంటే మీరు కానీ బెస్ట్ అవైలబుల్ అక్కడ యాజమాన్యం కానీ మమ్మల్ని ఎప్పుడైనా మీటింగ్ పెట్టి కానీ మీరు కానీ మమ్మల్ని అడగారా? లేకపోతే మేము గవర్నమెంట్ నుంచి బిల్లులు చెల్లించని మేము మీ పిల్లలని తీసుకోమనేసి వాళ్ళు చెప్పారా? మీరు లేకపోతే మీరు కట్టాలి, లేకపోతే మీ పిల్లల్ని మధ్యలో ఆపేస్తామని మీరు ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? కష్టం ఉంది, మీకు కూడా మళ్ళీ కష్టం అయింది. ఇది జూలైలో కూడా ఇదేలాగా అయింది, అప్పుడు కూడా చాలా మంది వచ్చారు. సో ఈ ఇష్యూ మన డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా ఉంది. నేను పోయిన వారం కూడా ఈ రోజు కూడా మార్నింగ్ ఇది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. బిఎస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్ వెళ్ళారు. ఈరోజు సీఎం సార్ దగ్గర కూడా ఈ ఇష్యూ సంబంధించి మీటింగ్ ఉంది. మన డిపార్ట్మెంట్కి ఎస్టీ మినిస్టర్ సార్ దగ్గర కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. బిఎస్ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ద్వారా చెప్తున్నారు, మన డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఫీజ్ కోసం వెయిటింగ్ కాబట్టి మంచిర్యాల, నిర్మల్, సిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు పిల్లలకి బయట పోమని కోసం చెప్పారు. స్కూల్స్కి కూడా మనము రిక్వెస్ట్ చేసాము, వాళ్ళు అదే చెప్పారు. మేడం ఈరోజు మన అసోసియేషన్ మీటింగ్ ఉంది హైదరాబాద్లో, ఈరోజు ఈవినింగ్ వరకు టైం ఇచ్చేసేయండి. ఈరోజు ఈవినింగ్ వరకు మీకు క్లారిటీ ఇస్తాము, ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఎలా భవిష్యత్తులో ఏదైనా ఉంటే.